హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై లలిత వెయిటీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చా, ఫుల్ లెంత్ వీడియోతో. ఈ వీడియోలో చేయబోతున్న ఐటెం ఏంటంటే గుడ్డు పులుసు అండి. ఈ ఐటెంని చేయడానికి ముందుగా గుడ్లని బాగా బాయిల్ చేయాలి. బాయిల్ అయిన తర్వాత ఇలా ఆ తొక్కలని ఒలిచి పక్కన పెట్టుకోవాలి. ఒక కళాయిలో ఆయిల్, టర్మరిక్ పౌడర్ వేయాలండి. అవి బాగా కళాయి వేడెక్కాక ఇందులో మనం ఇందాక పక్కన పెట్టుకున్న గుడ్లను వేయాలి. వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత ఇవి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఉల్లిపాయలు యాడ్ చేయాలి. గుడ్డు పులుసుకి ఎక్కువ ఉల్లిపాయలు ఉండాలండి. ఇక్కడ 3 పెద్ద ఉల్లిపాయలని తీసుకున్నారు. పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, పోపులన్నీ వేయాలి. పోపులన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇక్కడ ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి సాల్ట్ యాడ్ చేయాలి. ఇందాక ఆల్రెడీ ఎగ్ ఫ్రై అవుతున్నప్పుడు మనం టర్మరిక్ పౌడర్ కలుపుకున్నాం కదా, కాబట్టి ఇక్కడ కొంచెం టర్మరిక్ పౌడర్, అల్లం వెల్లుల్లి, చిల్లీ పౌడర్ ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇందాక ఆల్రెడీ ఫ్రై అయిన గుడ్లను ఇందులో వేయాలి. వేసి 2 నిమిషాలు ఫ్రై చేయాలి. గుడ్డు పులుసు కాబట్టి ఇందులో టొమాటో వేయకుండా ఓన్లీ చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటున్నాం. ఇది మరీ పలుచగా ఉండకూడదు, చిక్కగా ఉండకూడదు, మీడియంగా ఉండాలండి. రైస్లో కలుపుకుంటాం కాబట్టి ఇలా ఆయిల్ పైకి తేలినంత వరకు ఉంచి గరం మసాలా యాడ్ చేయాలి. గరం మసాలా వేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన గుడ్డు పులుసు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.